సేనాపతి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు శంకర్ గారికి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి మనం వెళ్లిపోతే సేనాపతి గురించి మాట్లాడుకోవాలి. కమల్ హాసన్ గారు కథానాయకుడిగా, శంకర్ గారి దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ భారతీయుడు 2 1996 లో భారతీయుడు వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రాబోతుంది, మనం నెక్స్ట్ చూడబోతున్నాం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి సినిమా గురించి జూలై 12న తమిళ, తెలుగు భాషలతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకి సంబంధించి అందరి అభిమానుల ప్రశ్న ఏమిటంటే, వృద్ధుడైనటువంటి సేనాపతి పాత్రలో కమల్ హాసన్ గారు ఫైట్స్ చేయడంపై అందరూ అడుగుతున్నారంట. భారతుడి సినిమా జరిగేటువంటి సమయానికి సేనాపతి వయసు ఆ పాత్రకు అప్పుడు 75 ఏళ్లు చూపించారు. లెక్క ప్రకారం 2024 వచ్చేసరికి ఇప్పుడు 103 సంవత్సరాలు ఉండొచ్చు కదా, మరి అంత వయసున్నటువంటి వృద్ధుడు మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చేయడం సాధ్యమా అని చెప్పి అడిగితే, అయ్యో ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, మీరు సేనాపతిని నార్మల్ వ్యక్తిగా కాకుండా ఒక సూపర్ హీరోగా చూడాలి అని చెప్పి డైరెక్టర్ శంకర్ గారు సమాధానం ఇచ్చారు. సేనాపతి వృద్ధుడే కావచ్చు కానీ సూపర్ మ్యాన్. ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. నేను ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించలేదు, ఆ సినిమా కోసమే అనుకుని అలాగే రాసుకున్నాను. సేనాపతిని స్వాతంత్ర సమర యోధుడిగా చూపించాలనుకున్నాను, అందుకే అతను పుట్టినటువంటి సంవత్సరాన్ని అందులో చూపించాను. సేనాపతి గురించి పోలీసులు విచారణ చేసేటువంటి క్రమంలో అతను పుట్టినటువంటి సంవత్సరం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ విషయం నాకు గుర్తులేదు. ప్రస్తుతం సేనాపతి చైనాలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా మీకు కనిపిస్తారనమాట. అత్యధిక వయసు కలిగినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ అక్కడ ఉన్నారు. లూ జిజియన్ అనేటువంటి ఫైటర్ వయసు 108 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన యాక్టివ్ గా ఉన్నారు. గాల్లో తేలుతో కిక్కు కూడా కొట్టగలరు. అది వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ, సాధన, అందువల్లే సాధ్యం అవుతుంది. సేనాపతి కూడా అలాంటి వాడే. మర్మకళలో అతను మాస్టర్. కాబట్టి నేను ఆయన సూపర్ హీరోగా చూస్తాను అని చెప్పి శంకర్ గారు చెప్పడం జరిగింది.